మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు పుట్టినరోజు సందర్భంగా నర్సాపూర్లోని సహకార శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో దుండిగల్ మున్సిపాలిటీ 27వ వార్డు కౌన్సిలర్ కోర శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు మరియు హోమం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు తనయుడు దీపక్ రావుతో నిత్య అన్నదానం కొరకు బియ్యం, పప్పు మరియు తదితర సరుకులను ఆలయ కమిటీ సభ్యులకు అందచేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రవీందర్ నాయక్, గాలి అనిల్ కుమార్ మరియు యువకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చాగరిమెట్ల ఆంజనేయ స్వామి వారికి తన జన్మదినోత్సవం సందర్భంగా అతని పుత్రుడు దీపక్ వచ్చి ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా పూజలు చేసి హోమం నిర్వహించడం జరిగింది. మరి రాజన్నకు అత్యంత ఇష్టమైనటువంటి దిండిగల్ శంకర్ నాయక్ కౌన్సిలర్ గారు ఆయన ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటాడు. హనుమత్ జయంతికి కూడా రాజన్న సూచనల మేరకు తమలపాకులు, లక్ష పుష్పార్చనకు పువ్వులు, పళ్ళు అన్ని కూడా గత కొన్ని సంవత్సరాలుగా అతను తెస్తూ ఉంటాడు. మరి అన్నపూర్ణ మందిరంకు నూనె అయిపోయినా బియ్యం అయిపోయినా శంకరన్నకి చెప్పడం ఆనవాయితీగా మారిపోయింది. మరి ఈ రోజు రాజన్న యొక్క జన్మదినోత్సవ సందర్భంగా శంకర్ నాయక్ గారు మరి చాలా వరకు బియ్యము, పప్పులు, ఉప్పులు దాదాపు 1,20,000 ధనం వరకు వారే స్వయంగా షాపుకు వెళ్లి కొనుక్కొని అవన్నీ కూడా తీసుకొని ఇవ్వడం జరిగింది. మరి రాజన్న కుటుంబానికి, శంకర్ నాయక్ గారి కుటుంబానికి ఆంజనేయ స్వామి క్షణం ఎల్లవేళలా కాపాడాలని, అలాగే రాష్ట్ర ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతోని ఆంజనేయ స్వామి ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుతూ శ్రీరామదూతాయ నమః.